जय गुरुदेव। ओम श्री श्री परमात्मा काशी विश्वनाथ गुरु परब्रह्मणे नमः। अंदरिकी आह्वानं पలుకుతున్నాం। ఏమిటి అంటే పరబ్రహ్మ శ్రీ కాశీ విశ్వనాథ పరమాత్మ యొక్క 52 వసంతాలు జన్మదిన వేడుకలు పూర్తి చేసుకొని 53వ సంవత్సరంలో జన్మదిన వేడుక చేసుకునేటువంటి సందర్భంలో గురుదేవుల యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ వారి యొక్క శిష్య బృందం సభ్యులందరూ కూడా చక్కగా గురుదేవుల యొక్క జన్మదిన వేడుకలు చేయాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ యొక్క వేడుకలు నిర్వహించడం జరుగుతుంది। మొన్న 20వ తారీఖు మొదలుకొని రేపు 24వ తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క జన్మదిన వేడుకలు అంగరంగ వైభవపేతంగా 5 రోజులు కూడా నిర్వహించడం జరిగింది। 4 రోజులు చక్కగా స్వామివారి యొక్క ఆశీస్సులతో పూర్తి చేసుకున్నాం। రేపు 5వ రోజు కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం నుండి 8:30 నుండి గురువుగారి యొక్క అనుచరులు శిష్యులు వేలాదిగా భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు। మన మాచర్ల పట్టణంలో మానుకొండ కళ్యాణ మండపం నందు రేపు ఉదయం నుండి స్వామివారి యొక్క జన్మదిన వేడుకలు 53వ పుట్టినరోజు జన్మదిన వేడుకలు అత్యంత వైభవపేతంగా అందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది। కనుక శిష్యులు భక్తులు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జన్మదిన వేడుకల్లో అందరూ కూడా పాల్గొని గురువుగారి యొక్క ఆశీస్సులు పొంది సర్వదేవతల యొక్క ఆశీస్సులు పొందుతారని మరి కోరి ప్రార్థిస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము। పరబ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున అందరూ కూడా ఈ యొక్క జన్మదిన వేడుకల్లో పాల్గొని గురుదేవుల యొక్క ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరూ పొందుతారని మరి కోరి ప్రార్థిస్తూ జై గురుదేవ, జై శ్రీరామ్। ఇటువంటి భక్తులందరికీ కూడా ఎంతమంది వస్తే అంతమందికి కూడా మరి గురువుగారి శిష్యగణాలందరూ కూడా పరబ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి తరపున చక్కగా అందరికీ కూడా అన్నప్రసాదాన్ని కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది। వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఎటువంటి అసౌకర్యాలు గురువు కాకుండా పరబ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు అందరూ కూడా చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారు। ఈ యొక్క ఏర్పాట్లు అందరూ కూడా సద్వినియోగపరుచుకొని గురుదేవులు శ్రీ కాశీ విశ్వనాథ పరబ్రహ్మ యొక్క ఆశీస్సులు పొందుతారని మరి కోరి ప్రార్థిస్తూ అందరికీ ఆహ్వానం। జై శ్రీరామ్, జై గురుదేవ। సర్వజీవ శ్రేయస్సు కొరకు సర్వలోక శాంతి కొరకు శ్రీ పరబ్రహ్మ కాశీ విశ్వనాథ స్వామి వారి జన్మదినోత్సవ మహోత్సవములు రేపు మానుకొండ కళ్యాణ మండపంలో యజ్ఞములు కోలాటములు అన్నదానములు చేయించుతున్నారు। అందరు భక్తులందరూ వచ్చి తీర్థ ప్రసాదములు స్వీకరించారు। మరి ఓం శ్రీరామ్। సర్వలోక శాంతి కొరకు సర్వజీవ శ్రేయస్సు కొరకు మా గుండ్లపాడు గ్రామంలో శ్రీ కాశీ విశ్వనాథ స్వామి రేపు జయంతి జన్మదినోత్సవం సందర్భాన కళ్యాణ మండపం మానుకొండ కళ్యాణ మండపంలో రేపు జరుగుతుంది। కావున ఈ 5 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి। రేపు చివరి రోజు అక్కడికి రావాల్సిందిగా అందరినీ మనమే। రేపు యజ్ఞ కార్యక్రమం సత్సంగాలు అన్నీ జరుగుతాయి। కోలాటాలతో ఇక్కడి నుంచి ఊరేగింపుగా అక్కడికి వెళ్తారు। అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం। సర్వజీవ శ్రేయస్సు సర్వలోక శాంతి కొరకు మన పరబ్రహ్మ కాశీ విశ్వనాథ స్వామి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి ఎన్నో హోమాలు కార్యక్రమాలు జరిగినాయి। మనకు తెలిసిన కార్యక్రమాలు వరుణయామం అని గుండ్లపాడులో మార్చిలో 1000 హోమాలు, షిరిడిలో శతాబ్ది ఉత్సవాలప్పుడు దాదాపు ఒక 3 నెలల కార్యక్రమం జరిగింది। ఈ మధ్య రీసెంట్గా గురజాల మండలం దైదాబిలంలో కరోనా నివారణ వచ్చి ఎంతోమంది విగత జీవులుగా మారుతున్న సమయంలో స్వామీజీ ఒక కరోనా నివారణ కోసం పరమాత్మ ప్రణయ అహోరాత్ర మహారుద్రమేగ పేరిట దాదాపు 2 సంవత్సరాలు కాశీ నుంచి ఋత్వికులు తీసుకొచ్చి 24 గంటల కార్యక్రమం రయ్యం బగులు ఓం మాకుండా చేయటం వలన కరోనా నివారణ జరిగిందని మేమంతా నమ్ముతున్నాము। ఈరోజు ఆ స్వామీజీ వారి పుట్టినరోజు సందర్భంగా 20వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు మాచర్లోని సాగర్ రింగ్ రోడ్డు దగ్గర కార్యక్రమాలు జరుగుతున్నాయి। ఇందులో భాగంగా రేపు 24వ తారీఖు సోమవారం నాడు మాచర్ల సాగర్ రింగ్ రోడ్డు నుండి మానుకొండ కళ్యాణ మండపం వరకు కోలాటంతో భజన కార్యక్రమం, అక్కడ హోము సత్సంగములు
మిగతా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి. కావున ఇక్కడ ఈ గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి 50 మంది భక్త మహాశయులు అందరూ వచ్చి ఆ మహాత్ముని యొక్క దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను.